అమెరికాతో కలిసి పాలస్తీనాను ఆటాడుకున్న ఇజ్రాయెల్కు ఇరాన్ నుంచి మాత్రం ఊహించని తలనొప్పులు ఎదురవుతున్నాయి. గాజాపై దాడులు ఆపకపోతే చర్యలు తప్పవని హెచ్చరించిన ఇరాన్ ఇజ్రాయెల్ ఎంతటికీ మాట వినకపోవడంతో మిస్సైల్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ను టార్గెట్ చేసిన ఇరాన్ ఆ నగరాన్ని నామరూపాలు లేకుండా చేసి ఇజ్రాయెల్ను భయపెట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగానే బ్యాలిస్టిక్ క్షిపణులతో టెల్ అవీవ్పై దాడులు చేసింది ఇరాన్. ఊహించని ఈ ప్రతిఘటనతో ఇజ్రాయెల్ కాస్త ఆలోచనలో పడిందని చెప్పాలి. ఓ రోజు మొత్తం రియాక్షన్ చూపించిన ఇజ్రాయెల్ ఉన్నపలంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఇరాన్పై దాడులు మొదలుపెట్టింది. అయితే ఏకంగా న్యూక్లియర్ సైట్ల సమీపంలో ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. తమ ఐరన్ డోమ్ను ఇరాన్ నాశనం చేసిందని ఇజ్రాయెల్ ప్రతి ఆరోపణలు చేస్తోంది. తాము మిలిటరీ క్యాంపులపై మాత్రమే దాడి చేస్తున్నామని, ఇరాన్ మాత్రం స్కూల్స్, ప్రార్థనా మందిరాలను కూడా వదిలిపెట్టడం లేదనేది ఇజ్రాయెల్ వాదన. ఇటు ఇరాన్ దాడుల్లో టెల్ అవీవ్ ధ్వంసమైన దృశ్యాల శాటిలైట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇరు దేశాల దాడుల్లో ఇప్పటివరకు 80 మంది చనిపోగా న్యూక్లియర్ సైట్స్పై రెండు దేశాలు చేసుకుంటున్న దాడులు ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తాయేమో అని పొరుగున ఉన్న దేశాలు, ప్రజలు వణికిపోతున్నారు.